కొద్ది నిమిషంలో వాక్యం చూసుకుందాం. క్రిస్మస్ అందరికి ఎప్పుడని తెలుసు? క్రిస్మస్ ఎప్పుడంటే మనకి 25 అని లోకమందంతటా క్యాలెండర్లో మార్క్ చేయబడింది. ప్రతి క్యాలెండర్లో కూడా 25 అని రెడ్ మార్క్ చేస్తారు. సండే వస్తే చేయరు, కానీ ఆదివారం పూట వస్తే, ఆదివారం అనగా సెలవు దినాల్లో ఒకటి కనుక ఆదివారం ఎట్లానూ ఉంటది. కానీ మిగతా రోజుల్లో వస్తే క్రిస్మస్ ని 25వ తారీఖుని దాని రెడ్ మార్క్ లో పెడతారంటే సెలవు దినము. ప్రపంచవ్యాప్తంగా మన దేశంలోనే కాదు, యేసు పుట్టిన బెత్లెహేము, నజరేతు, ఇటలీ, రోమ్ దేశాల్లోనే కాదు, కానీ ప్రతి దేశాల్లో 25వ తారీఖుని క్రీస్తు జన్మ దిన పుట్టిన దినమును అందరూ జరుపుకుంటా ఉన్నారు. మంచిదే, క్రీస్తు జన్మదినము మనము జరిపించుకోవడం మంచిదే. ప్రతి ఒక్కరు కూడా సంవత్సరం వెంబడి సంవత్సరము క్రిస్మస్ చేస్తూ ఉంటాము. మామూలుగా మన ఇళ్లలో అయితే ప్రతి సంవత్సరం వెంబడి సంవత్సరము ఏం చేస్తాము, మన పుట్టిన దినమును మనము హ్యాపీ బర్త్డే అని చెప్పి మనం చేస్తూ ఉంటాము. శకము ఆరంభమైంది కనుక క్రీస్తు పుట్టిన తర్వాత. అయితే ఇప్పటికి ఎన్ని సంవత్సరంలో యేసు వారు పుట్టి ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 2019వ సంవత్సరం అంటే 2018 సంవత్సరం యేసు వారికి వయసు అని మనం చెప్పవచ్చు కదా. ఒక సంవత్సరం వచ్చిన తర్వాత ఈయన వయసు ఎంతంటే ఆ సంవత్సరం బట్టి, ఆయన పుట్టిన సంవత్సరం బట్టి మళ్ళీ వచ్చే సంవత్సరానికి సంవత్సరం అలాగా క్యాల్కులేట్ చేసి మనం వయసు చెప్తాం. కనుక యేసు వారు పుట్టి 2019వ సంవత్సరంలోకి వచ్చాము. 2018 సంవత్సరములు ఆయనకి వయసులో భూమి మీద పుట్టి అని మనం చెప్తా ఉన్నాం. మంచిదే, కానీ క్రీస్తు పుట్టుకకు ఒక ఐదుగురు మనుషులు, 5 యొక్క చరిత్ర బైబిల్లో ఉన్నది. 5 ఎట్లా ఏ విధముగా ప్రభు యొక్క పుట్టుకకు సహాయపడ్డారు, ప్రభు యొక్క పుట్టిక జన్మ దినములో ఎట్లా వారి యొక్క పాత్ర ఏమిటన్నది మనం చూద్దాం. మొట్టమొదటిగా బైబిల్లోని మనం చూడవలసింది మరియా. మరియా జీవితం మనం చూసినట్లయితే, మరియమ్మ గారి జీవితం మనం చూసినట్లయితే, ఆమె బెత్లెహేములోని నజరేతు ఊర్లోని ఆమె ఇల్లు సైజ్ ఎంత ఉంటదంటే, మరియమ్మ గారి ఇల్లు ఇప్పటికీ ఆమె ఇల్లు ఉన్నది. మన బాత్రూమ్ ఎంత ఉంటుందో 6x4 ఆవిడ నివసించిన గృహం ఎంత సైజు, 6 అడుగులు పొడవు, 4 అడుగుల వెడల్పు. అంటే బహు చిన్న ఇంట్లో ఆమె నివసించి, ఇప్పటికీ అది మనం నెట్లో చూసినా ఎక్కడ చూసినా కనపడుతుంది మరియమ్మ గారి గృహము. అంత చిన్న గృహంలో ఆవిడ జీవించింది. సెక్యూరిటీ లేదు, ఆమె జీవితానికి ఎక్కడా కూడా ఒక రక్షణ లేదు. మనమైతే పెద్ద బిల్డింగ్ లో ఉంటాము, పెద్ద ఇంట్లో ఉంటాము. మరి ఇంట్లో ఎవరైనా ఒక ఆడమ్మాయి, ఒక ఆడ స్త్రీ గాని పిల్లలు గాని ఉండాలంటే ఎవరు మగవాళ్ళు ఉంటే మనకి ఈ రోజుల్లో సెక్యూరిటీ అని చెప్పి మనము ఇంట్లో మగవాడు దిక్కు ఉండాలి, మగ పురుషుడు ఉండాలి, కుమారుడు ఉండాలి, భర్త ఉండాలి, తండ్రి ఉండాలని మనం ఆశపడతాం. ఎన్నికైన స్త్రీగా మరియమ్మ జన్మించి ఆవిడ ఒక మాట అన్నది. లోకరాసిన సువార్త 1వ అధ్యాయము 46వ వచనం చదవండి. లోకరాసిన సువార్త 1వ అధ్యాయము. అప్పుడు మరియా ఇట్లనెను, నా ప్రాణము ప్రభువుని ఘనపరచుచున్నది. చూడండి, మరియా యొక్క జీవితం మనం చూసినట్లయితే క్లిష్ట పరిస్థితి. ఒక ఆమెకు ప్రదానం చేయబడింది. ప్రదానం చేయబడిన తర్వాత తన భర్త ప్రదానం చేయబడిన పురుషుడి పేరు ఏం పేరు? యేసేపు. యేసేపుకు వారి ఏకమ కాకముందే, వారి వివాహం కాకముందే, వారి ఇహ సంబంధమైన లోక మర్యాద చెప్పున వారి ఏకమ కాకముందే ఆమె ఏమైంది? గర్భము ధరించింది. ఒక ప్రతికూల పరిస్థితి, అనుకూల పరిస్థితి ఆమెకు లేదు. అలాంటి పరిస్థితిలో మరియా చెప్తా ఉంది, నా ప్రాణము ప్రభుని ఘనపరచుచున్నది. ఎంతో శ్రేష్టమైన మాట మరియా చెప్పే మాట. ఈ లోకంలోని ప్రభువునకు ఏం చేసింది? మరియా జన్మనిచ్చింది. ఈ లోకంలో ఒక స్త్రీగా
మరియ జీవితంలో నుంచి ఒక స్త్రీ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే, మనం ఎవరికి జన్మ ఇవ్వాలంట? ప్రభువునకు జన్మ ఇవ్వాలి. ఇవే మరియ ఇహ సంబంధంగా భౌతికంగా క్రీస్తుని ఈ లోకంలో తీసుకుని వచ్చింది. అదే విధముగా మరియలాగా మన కన్యత్వము గాని దేవునితో ఉండవలసిన సంఘర్షం మనం కలిగి ఉంటే లోకంలో మనం ఎవరికి జన్మిస్తాము? క్రీస్తుని లోకముకు పరిచయం చేస్తాము. మరి ఈ లోకంలోనికి క్రీస్తుని పరిచయం చేసింది. ఆమె గర్భం ద్వారా అనుకూల పరిస్థితులు లేనప్పటికీ, ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ క్రీస్తుని లోకములకు పరిచయం చేసింది. ఈ దినములో ఎంతమంది మనం క్రీస్తుని లోకములకు పరిచయం చేసేవారు ఉన్నాం? లోకంలో మన యొక్క జీవితం ద్వారా క్రీస్తు మనలను సాధనంగా వాడుకుంటే, క్రీస్తు మన దేహమును, మన జీవితమును, మన ఆత్మను, మన యొక్క వ్యక్తిగత ప్రవక్త జీవితంలో క్రీస్తును మనం సాధనంగా వాడుకుంటే మనం ఏం చేయగలము? క్రీస్తుని మనం ఏం చేయగలము? లోకములకు పరిచయం చేయగలము. 2018 సంవత్సరాల క్రితము దాదాపుగా 9 మాసములు మరియా గర్భవతి అయి ఉండి ఈ లోకమునకు క్రీస్తుని తీసుకురావడానికి అనుకూల పరిస్థితులు తీసుకురాదు, కానీ ప్రతికూల పరిస్థితులు ఎన్నో ఎదుర్కొన్నది. లోకంలో అనేక విధములుగా మాట్లాడారు. ఆమె చెడిపోయిన జీవితం అని చెప్పారు. ఆమె ప్రవర్తన సరిగా లేదు, ఎంతో మంది దూషించి ఉండవచ్చు. ఆమె ఇల్లు చూసినప్పుడు ఆమె చెప్పారు కదా, ఆమె గృహము ఒక 6 అడుగుల వెడల్పు, 4 అడుగుల 6 అడుగుల పొడవు, 4 అడుగుల వెడల్పు, అలాంటి గృహంలో ఒక బాత్రూమ్ సైజ్ గృహంలో ఆమె జీవించి ఏం చేస్తా ఉంది? ప్రభుని ఘనపరుస్తా ఉంది. అనుకూల పరిస్థితులు లేనప్పుడు మనం ప్రభుని ఘనపరచగలుగుతున్నామా? ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పుడు జీవితంలోని మన వ్యక్తిగత జీవితంలో గాని, కుటుంబ జీవితంలో గాని, లేకపోతే సంఘ జీవితంలో గాని, మన ఉద్యోగంలో గాని ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పుడు ప్రభువును మనం గణపరచగలమా? మరియా మనకు నేర్పే పాఠం ఏంటంటే, ప్రతికూల పరిస్థితులు ఏం చేస్తుంది? ప్రభుని గణపరచుచున్నది. నా ప్రాణము ప్రభుని గణపరచుచున్నది. మరియా జీవితము లోకములకు ఒక స్ట్రైట్ మెసేజ్, చిన్నదైన మెసేజ్, నేరుగా ఒకే ఒక వర్తమానము. ప్రతికూల పరిస్థితుల్లో కూడా ప్రభువును మనము గణపరచగలగాలి. అది క్రైస్తవం అంటే. దేవుడు ఈవులు ఇచ్చాడు, ఉద్యోగం ఇచ్చాడు, మంచి ఇల్లు ఇచ్చాడు, కారు ఇచ్చాడు, లేకపోతే మంచి ఆస్తి ఇచ్చాడు, గృహం ఇచ్చాడు, పొలం ఇచ్చాడు, అప్పుడు అందరూ గణపరుస్తున్నారు. క్రైస్తవులే కాదు, క్రైస్తవేత్తలు కూడా అప్పుడు గణపరచగలరు. కానీ క్రైస్తవుడుగా మర్యాద దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, ప్రతికూల పరిస్థితులు ఏం చేయాలి? మనము ప్రభువుని గణపరచాలి. రెండవదిగా మనం చూసేవారు ఎవరంటే, ఎవరు? యేసేపు. మొదటగా ఎవరి గురించి చెప్పుకున్నాము? సమయం లేదు, క్లుప్తంగా నేను ముగించుకొని వెళ్తాను. రెండవది మన యేసేపుతో దేవుడు ఒక మాట చెప్తా ఉన్నాడు. చూడండి, మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయము 20వ వచనము. అతడు ఈ సంగతుల గురించి ఆలోచించుకొనుచుండగా 19వ వచనం చదవండి. ఆమె భర్త యేసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచునగా రహస్యముగా ఆమెను విడనాడా ఉద్దేశించెను. అతడు ఈ సంగతుల గురించి ఆలోచించుచుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కూడా యేసేపు నీ భార్యను మరియను చేర్చుకొనకు భయపడకుము, ఆమె గర్భము ధరించింది, పరిశుద్ధాత్మ వల్ల కలిగినది. యేసేపు జీవితంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, విడిచిపెట్టే స్వభావము ఉండకూడదు. లోకంలో విడిచిపెట్టవే ఉన్నాయి, విడిచిపెట్టకూడనివి ఉన్నాయి. ఇక్కడ యేసేపు మనకి ఒక వర్తమానం పంపిస్తా ఉన్నాడు, విడిచిపెట్టవద్దు. చూడండి, రూతు రాసిన గ్రంథంలో చూద్దాము. రూతు రాసిన గ్రంథంలో రూతు రాసిన గ్రంథం 2వ అధ్యాయము 8వ వచనము. అప్పుడు బోయాజు రూతుతో, నా కుమారి, నా మాట వినుము, ఏడుకొండకు పోవద్దు, విడిచి పోవద్దు,
నా పనికత్తెలుగా నిలకడగా ఉండము. వారు కోయి చేను కనిపెట్టి వారిని వెంబడించు. నిన్ను ముట్టకూడదని యవనస్తులుగా ఆజ్ఞాపించున్నాను. నీకు దాహమాగినప్పుడు కొండల యొద్దకు పోయి పనివారు చేసిన నీళ్లను తాగుమని చెప్పు. ఏం చెప్తా ఉన్నాడు? దీనిని విడిచిపోవద్దు. రూతు మోయాబు నుంచి ఎక్కడికి వచ్చింది? రూతు మోయాబు నుంచి బెత్లెహేం వచ్చింది. బెత్లెహేం వచ్చిన తర్వాత అక్కడ జమీందారు ఉన్నాడు. ఆయన పేరు బోయాజు. అక్కడ ఆ దేశంలోని ఈ పాత నిబంధన ప్రకారముగా బైబిల్లోనే ఉన్న ఆచార ప్రకారము పద్ధతి ప్రకారము దేశస్తుల్లో ఏం చేయాలంట? ఆ దేశస్తులు ఎవరికైనా పంట ఉంటే సమృద్ధిగా మొత్తం పంట అంతా కూడా కోసుకోకూడదు. పరదేశీయులు వచ్చినప్పుడు తింటానికి కొంత పరగగా వారికి విడిచిపెట్టాలి. అది బైబిల్ యొక్క సాంప్రదాయం. అలాంటి పరగ ఎదుర్కోవడానికి ఎవరు వచ్చారు? రూతు వచ్చినప్పుడు బోయాజు చెప్తున్నాడు. ఏం చెప్తా ఉన్నాడు? ఈ దీనిని విడిచిపోవద్దు. కొన్ని ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి. అనేక మంది విడిచిపెట్టాలని చూస్తూ ఉంటారు. ఈ లోకంలో మనం చూసినట్లయితే ఒక ఇద్దరు ముగ్గురు ఎక్కడైనా మాట్లాడుతూ ఉంటే ఏముంటది? నోటు కొంతమంది చాలా దురదగా ఉంటది. ఏదో లేనిపోయిన మాటలు మాట్లాడుతూ ఉంటారు. దానివల్ల ఏం చేస్తారు? మనకి ఏం చేస్తారు? దానివల్ల మన ఆలోచన, మన భక్తి విధానం అంతా పాడు చేస్తూ ఉంటారు. విడిచిపెడతాం అనుకున్నావేమో నువ్వు. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మనము యోసేపు ద్వారా నేర్చుకోవాల్సింది విడిచిపెట్టవద్దు. నీ ఆలోచనతోటి నీ ఆలోచనతో మరియాను విడిచిపెడతావు అనుకుంటున్నావేమో. నువ్వు విడిచిపెట్టకు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నువ్వు వెళుతున్న దేవుని సంఘమును నీకు ఎవరైనా ఒక నీలో మనసులో దురుద్దేశం కలిగించి ఆ సంఘములకు వెళ్ళేది ఏమిటో నువ్వు ఈ సంఘం విడిచిపెడతావు అనుకుంటున్నావేమో. దేవుడు చెప్తా ఉన్నాడు, నువ్వు విడిచిపెట్టవద్దు. దేవుని సంఘం విడిచిపెట్టే ప్రార్థన ఉన్న సంఘమును ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. బోయాజు చెప్తా ఉన్నాడు, ఇదిగో దేవుని సంఘము. ఇక్కడ ఏమున్నా? నీకు పనికత్తులుగా ఆజ్ఞాపించిన రక్షణ ఉంది. ఇక్కడ నీళ్ళు ఉన్నాయి, సమృద్ధి ఉన్నది, ఆహారం ఉంది. ఇక్కడ విడిచిపెట్టి వేరే పొలంలోకి వెళ్ళిపోతావేమో. దీన్ని నీవు విడిచిపెట్టవద్దు. ప్రభు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. జీవగల దేవుని సంఘం విడిచిపెట్టి నీవు నా ఐతోపిల్లల ఆలోచన వలన ఎవరు అక్కడ ఆవిషయంలో ఎలాగ తండ్రిని విడిచిపెట్టి తండ్రి దూరం అయిపోయాడు, అలా దూరం అయిపోయిన ఆశపడుతున్నామేమో. ఈ యొక్క క్రిస్మస్ దినమందు ప్రభు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. దీనిని విడిచిపెట్టవద్దు. విడిచిపెడదాం అనుకున్నావా? దేవుని బిడ్డలను ప్రార్థన చేసే సంఘమును, నీకు సమృద్ధించే సంఘమును నువ్వెన్న ఏదో ఆలోచన విని, ఎవరో మాటలు విని నేను గలిబిలి చేసుకుని విడిచిపెడదాం అనుకుంటావేమో. బోయాజు ఆజ్ఞాపిస్తా ఉన్నాడు రూతుకి, నీవు దీనిని విడిచిపెట్టవద్దు. యేసేపు మనకిచ్చే సందేశం ఏంటంటే దేవుని సంఘమును, దేవుని బిడ్డలను, సమృద్ధుల సంఘము నీవు నీ అనాలోచన వల్ల, నీ అనుమానపు వల్ల, నీకు మనుషులు నీకు చెవులో ఊదిన దాని వల్ల నువ్వు విడిచిపెడదాం అనుకుంటావేమో. నువ్వు విడిచిపెట్టవద్దని దేవుడు యేసేపు జీవితం ద్వారా నీకు నాకు వర్తమానం పంపిస్తూ ఉన్నాడు. మూడో వ్యక్తి మనం చూసినట్లయితే ఎవరు? గొల్లలు. గొల్లల యొక్క జీవితం మనం చూసినట్లయితే వారు ఎక్కడున్నారండి? గొల్లలు ఎక్కడున్నారు? అరణ్య ప్రదేశంలోని రాత్రి వేళ ఉన్నారు. వాళ్ళు అర్ధరాత్రి వేళ ఉన్నారు. చీకటి గల ప్రదేశంలో ఉన్నారు. చీకటి గల జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. అంధకార నివాసులది వెలుగు ప్రకాశించిన దేశంలో తిరగడానికి సమయం లేదు. కానీ గొల్లలు ఎక్కడో దూరంలో ఉన్నారు. ఏమైపోయారు? వెలుగు ప్రకాశించగానే వారు ఏమైపోయారు? భయపడిపోయారు. మనుషులకు రకరకమైన భయములు ఉంటాయి. రకరకములైన లోకంలో ఉండే ఆలోచనల వల్ల మనుషులకు భయపడతా ఉంటాము. ఈ లోకంలో ఒక మనిషి జీవితంలో జీవించే ప్రతి వ్యక్తికి ఏదో విధంగా భయం అనేది ఉంటుంది. వీరు వెలుగును చూడగానే గొల్లైపోయారు, భయపడిపోయారు. అయితే భయపడ్డ వీరికి ఎప్పుడైతే సువార్త వినబడిందో, ఎప్పుడైతే దేవుని వాక్యం వినబడిందో, సరాసరికి ఎక్కడికి వెళ్ళిపోయారు? వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? అక్కడ వెలుగు దగ్గరికి వెళ్ళిపోయారు ధైర్యంగా. వెలుగును చూసి భయపడి గొల్లలు, వెలుగును చూసి వారు మిక్కిలి భయపడిన ఉంది.
ఇదిగో ప్రభు యొక్క మహిమ వారి చుట్టూ ప్రకాశించినంద వారు మిక్కిలి భయపడి. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువార్తమానం నేడు నేను మీకు తెలియజేస్తున్నాను. సువార్తమానం అది. ఈ వాక్యం అంటున్నావు. గొల్ల ఒకే ఒకసారి వాక్యము, దేవుని యొక్క వాక్యం అన్న తర్వాత వారు ఉన్న భయం అంతా పోయింది. సరాసరి ఎక్కడికి వెళ్ళిపోయారు? ఎక్కడికి వెళ్ళారండి? ఎక్కడికి వెళ్ళిపోయారు చెప్పండి? వెలుగు దగ్గరికి వెళ్ళిపోయారు. వెలుగు చూసి భయపడిన వాళ్ళు వెలుగును విడిచిపెట్టారు. ఒక గొలం తీసుకొచ్చి, ఆ రోజులో ఉన్న గొలం తీసుకొచ్చి వర్తమానం చెప్పండి, ఏం చెప్తారు? క్రిస్మస్ వాక్యం చెప్పంటే భయపడద్దు అని చెప్తారు. భయపడద్దు అని చెప్తారు. ఇక్కడ మనకి క్రికెట్ బాగా ఆడతారు కదా చాలా మంది. క్రికెట్ అంటే అందరికి ఇష్టం పిల్లలకి కదా. క్రికెట్ ఆడేవాళ్ళు సచిన్ టెండూల్కర్ అంటే అందరికి తెలుసు. బాగా క్రికెట్ ఆడతారు. కానీ ఎలా ఉంటాడు ఆయన? ఎలాగుంటాడు? పొట్టిగా ఉంటాడు. ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమిచ్చాడు? నేను వెస్టిండీస్ వాళ్ళు వేసే బౌలింగ్ పిచ్ మీద ఎదుర్కోగలను. ఆయన ఎత్తులో ఉంటాడు. ఆ వాళ్ళ బాల్స్ ఎంత ఎత్తుతుందో ఆయన దాదాపుగా ఆయన కన్ను మీద వరకు, ఆయన తల మీద వరకు వేస్తారు వాళ్ళు పిచ్ లో బాల్స్. అలాంటి బాల్స్ నేను ఎదుర్కోగలను. కానీ సునాయాసంగా అతను ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, ఇంటిలో నా భార్య వేసే బౌన్సింగ్ బాల్స్ నేను ఎదుర్కొని భయపడతా ఉన్నాడు. భార్యకి ఏమైపోతా ఉన్నాడు? పిచ్ లోని వెస్టిండీస్ వేసే బ్యాటింగ్ బాల్స్ బ్యాటింగ్ ఈజీగా సునాయాసంగా చేస్తున్నాడు. కానీ ఇంట్లో భార్య వేసే బాల్స్ కి ఎదుర్కోలేక భయపడతా ఉన్నాడంట. అలాంటి భయంలో ఉన్న అందరికీ అలాంటి ప్రతికూల పరిస్థితులు ఆయన చెప్పట్లేదు. కానీ దేవుని వాక్యం చెప్తా ఉంది, నీవు భయపడద్దు. దేవుని క్రిస్మస్ అంటే ఒకరిని ఐక్యపరిచేది క్రిస్మస్. లేదు పోగొట్టుకున్న ఆనందమును, పోగొట్టుకున్న సంతోషమును తిరిగి సమకూర్చేది క్రిస్మస్. నీవు నేను ఏకాబోధమైపోయామో, ప్రభావం వచ్చి వెడలు వెళ్ళిపోయిందేమో, మళ్ళీ తిరిగి ఇవ్వడానికి దేవుడి క్రిస్మస్ మనకి ఏర్పాటు చేశాడు. కొంతమంది ఉన్నారు భార్యలు కళ్ళు సైకిల్ తోటి ఏం చేస్తా ఉంటారంట? ఏం చేస్తారు? కంట్రోల్ పెడతా ఉంటారు. ఒక పాస్టర్ గారు ఒక గృహంకి వెళ్ళి ప్రార్థన చేస్తా ఉన్నారంట. ఆయన ఏం చేశాడు? 500 రూపాయలు తీసుకొచ్చి పాస్టర్ గారికి కానుకిద్దామని తీసుకున్నప్పటికి భార్య ఏం చేస్తే అట్టే చూసి సైకిల్ వేసేవాడికి 500 రూపాయలు కాస్త ఏమైపోయింది? 5 రూపాయలు అయిపోయింది కానుక కదా. అలాంటి ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నాయేమో. భార్యకు భయపడతావేమో, భర్తకు భయపడతావేమో, లేదా లోకాలకు భయపడతావేమో. ఇక సంబంధమైన భయములన్నింటినీ దేవుడు విడిచిపెట్టమని చెప్తా ఉన్నాడు. గొల్లదానికి ఇచ్చిన సందేశం అదే. అరణ్య ప్రదేశంలో ఉన్నారు, చీకటిలో ఉన్నారు, వెలుగును చూశారు. వెలుగును చూడగానే వారు భయమంతా వెళ్ళిపోయింది. సరాసరి వెలుగు దగ్గరికి వెళ్ళిపోయారు. క్రిస్మస్ మరియు అమ్మ యేసును ఐక్యపరిచింది. ఒక వృత్తాంతం చెప్తాను. ఒక పాస్టర్ గారు ఒక దేశంలోని క్రిస్మస్ దగ్గరగా ఉండగా ఆ దేశంలో పెద్ద వరద రావడం వల్ల, పెద్ద తుఫాన్ రావడం వల్ల ఏమైందంటే, చర్చ్ పుల్పిట్ అంటే ఈ చర్చ్ వెనకాతలు ఉండే గోడ ఏమైపోయింది? దాదాపుగా కూలిపోయింది. క్రిస్మస్ దగ్గరలో వచ్చేసింది. క్రిస్మస్ సమీపంగా ఉన్నందువల్ల పాస్టర్ గారు ఏం చేశారంటే, ఎలా తాపు వేస్తున్న ఆలయాన్ని పిలిచి ఆ గోడ హడావిడిగా కట్టేశారు. మొత్తానికి క్రిస్మస్ దగ్గరకు వస్తుంది కదా, సంఘర్షణలు ఎవరు నిరుత్సాహపడడానికి వీలేదని అదంతా దాన్ని బాగా కట్టించాలని చూశారు. కానీ హడావిడిగా కట్టడం వల్ల ఏమైందంటే, ఆ గోడ వారు సరిగా నిర్మించకపోయేసరికి పాస్టర్ గారు ఏం చేశారంటే, క్రిస్మస్ లో ఎలాగైనా ఈ గోడ మంచిగా డెకరేట్ చేయాలి, ఎలాగైనా ఈ సరిగా కట్టలేసరికి అందంగా లేదు ఆయన నచ్చలేదు పాస్టర్ గారికి, ఎలాగైనా డెకరేట్ చేయాలని ఆ స్టోర్ రూమ్ లోకి, చర్చ్ లో ఉన్న స్టోర్ రూమ్ లోకి వెళ్ళి, ఆ గొడవలోకి వెళ్ళి మొత్తం ఎదుగుతూ ఉంటే ఆయనకి ఏం కనపడింది? ఒక కార్పెట్ కనపడింది. ఓ పాత కార్పెట్. దీన్ని ఎలాగైనా ఉపయోగించాలని చెప్పి ఇలా కట్టలు వేశారు కదా, అదే విధంగా కార్పెట్ అంటే ఇలా తివాచి ఒకటి మొత్తం దానికి ఏం చేశారు? వెనకాల స్టేజ్ వెనకాల కట్టలు లేక దాన్ని అమర్చి మొత్తానికి దాన్ని అలంకరించారు పాస్టర్ గారు. అలంకరించి అయిపోయింది. దాదాపు మనమైతే ఓన్లీ 25 ఒకటి రోజే మనం క్రిస్మస్ జరుపుకుంటాం. కానీ ప్రతి చర్చ్ లోని 24 క్రిస్మస్ ఈవ్ ఉంటది, 25 ఉదయము క్రిస్మస్ ఆరాధన ఉంటుంది. 2 ఆరాధనలు ఉంటాయి కనుక వెళ్తా 23వ తారీఖు సాయంత్రం వెళ్తా రేపు రాత్రికి ఆరాధన ఉంటుంది కదా, 25 ఆరాధన ఉంటుంది కదా, చెప్దామని ఆ చుట్టుపక్కల వారందరినీ కలిసిన వారందరికీ చెప్తా ఉన్నాడు. అందులో ఒక
స్త్రీ వృందాప్యంలో ఉంది. ఇల్లు తలుపు కొట్టాడు, తీరేదు ఆమె తలుపు. మళ్ళీ కొట్టాడు తలుపు. ఆయన హృదయమైన ప్రేరేపణ ఆమెకి ఎలాగైనా చెప్పాలని. ఆమె కొట్టినప్పుడు ఆమె తలుపు తీసింది. ఇదిగో మరి రేపు 24వ తారీఖు 23వ తారీఖు చెప్తా ఉన్నాను. రేపు 24వ తారీఖు రేపు రాత్రి క్రిస్మస్ ఈవ్ ఉంటది. 25వ తారీఖు ఉదయము క్రిస్మస్ ఆరాధన ఉంటది. ఈ రెండింటిలో దేనికి వచ్చినా పర్లేదు, నువ్వు ఆరాధన రావాలంటే ఆమె నిరాకరించింది. ఆయన బ్రతిమాలి, పాస్టర్ గారు ఎలాగైనా క్రిస్మస్ రావమ్మా, దేవుడు నీకు అద్భుతం చేస్తాడు, లేదండి నేను అన్ని పోగొట్టుకున్నాను, పర్లేదు రా అని చెప్పాడు, బలవంతం చేశాడు. సరే వస్తానని ఒప్పుకొని వెళ్ళింది. చెప్పింది, పాస్టర్ గారు వెళ్ళిపోయారు. తెల్లారి 24వ తారీఖున క్రిస్మస్ ఆరాధన కాబట్టి వచ్చి ఈ వారానికి వచ్చి కూర్చుంది. కూర్చుని వాక్యం వింటా ఉంది. వాక్యం వింటా ఉన్న తర్వాత పాస్టర్ గారి దగ్గరకు వచ్చింది. అయ్యా, క్రిస్మస్ లో నేను ఇంకా కొన్ని దినముల నుంచి చనిపోదాం అనుకున్నాను, కానీ నాకు ఒక ఆనందము కలుగుతా ఉంది. ఏమైందమ్మా? ఇదిగో మీకు వేసిన కార్పెట్ ఉంది, వెనకాల మీరు ఒక తెరలాగా వేసారు కదా, కట్టెలాగా వేసారు కదా, ఆ కార్పెట్ ఉంది. ఏంటి ఆ కార్పెట్ లో ఉన్న సంగతి ఏంటంటే, అది నేను నా భర్త మేము కలిసి ఉన్నప్పుడు ఏం చేసాము, దాన్ని అల్లి అమ్మాము. చూడండి, దాని చివర చూస్తే మా పేర్లు కూడా, నా భర్త పేరు నా పేరు కూడా ఉంటాయి. చూడండి అంటే చూసే పాస్టర్ గారు వారిద్దరి పేర్లు కూడా కార్పెట్ చివర రాయబడి ఉన్నాయి. నా భర్త అయితే నేను పోగొట్టుకున్నాను. దాదాపు 10 సంవత్సరాలు అయింది. నా భర్త మిలిటరీలో ఉద్యోగం చేస్తాడు. నా భర్త మిలిటరీలోని జాబ్ చేస్తాడు. యుద్ధానికి వెళ్ళాడు, తిరిగి రాలేదు, ఏమైపోయాడో తెలియదు. నేనేం చేశాను, అతను రాకపోవడం వల్ల అప్పు చేస్తున్నాను. నా ఇల్లుని అమ్మేసి ఒక అద్దె ఇంట్లో ఉంటా ఉన్నాను కొంత డబ్బుతోటి. కానీ ఈ కార్పెట్ చూసినప్పుడు, నేను నా భర్త కలిసి ఉన్నప్పుడు ఉన్న జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయని ఆమె కొంత ఏడ్చి సంతోషపడి తన ఇంటికి వెళ్ళిపోయింది. తెల్ల 25 ఆరాధన, ఆమె 24వ ఆరాధన రాత్రి చూసుకుని వెళ్ళిపోయింది. తెల్ల 25వ తారీఖు ఆరాధనకి ఒక పెద్ద ముసలాయన ఒక ఆయన వచ్చాడు. వచ్చిన తర్వాత అతను వాక్యం చెప్పి ఏడుస్తా ఉన్నాడు. పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు. ఏమైందయ్యా నీకు, ఎందుకు ఏడుస్తున్నావు? అయ్యా, నేను 10 సంవత్సరాల క్రితం యుద్ధంలోకి వెళ్ళాను. యుద్ధంలోకి వెళ్ళిన తర్వాత ఏమైంది, యుద్ధంలోని వాళ్ళని కాలిపోవడం వల్ల నేను చాలా కాలం పట్టింది ఇంటికి రావడానికి. వచ్చేసరికి నా ఇల్లు ఏమైపోయింది, ఎవరో కొనేసుకున్నారు. నా భార్య అక్కడ లేదు. గత 10 సంవత్సరాల నుంచి నా భార్య ఎక్కడ ఉందని అన్వేషిస్తా ఉన్నాను, ఎక్కడ కనపడదు. కానీ నేను నా భార్య నేసిన ఆ కార్పెట్, ఆ తివాచి ఎక్కడుంది, ఇక్కడ ఉంది. మా ఇరువురి జ్ఞాపకాలు ఉన్నాయని చెప్పాడు. అప్పుడు చెప్పాడు పాస్టర్ గారు, గతించిన రాత్రి ఏమైంది, మీ భార్య వచ్చిందయ్యా, తీసుకుని వెళ్ళిపోయాడు. పాస్టర్ గారు ఎక్కడ తీసుకెళ్ళాడు ఇతన్ని, తన భార్యని తీసుకెళ్లాడు. ప్రాణ గృహంలోని భార్య ఉంది, అక్కడ ఉంది. ఆ క్రిస్మస్ ఏం చేసింది, వారి ఇరువురి జీవితములను కలిపింది. పోగొట్టుకున్నారు వారి హృదయంలోని. వారు ఏమనుకున్నారు, ఇరువురు వేరుగా బ్రతుకుతున్న ఇద్దరు బ్రతికే ఉన్నారు కానీ, ఇద్దరు సజీవంగానే ఉన్నారు కానీ వారు ఎలా ఉన్నారు, లేనట్టుగా బ్రతుకుతా ఉన్నారు. పోగొట్టుకున్న ఆనందమును, పోగొట్టుకున్న సంతోషమును, పోగొట్టుకున్న నీతిని, పోగొట్టుకున్న ఆస్తిని తిరిగి ఇచ్చే దేవుడు ఈ దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు. ఏం పోగొట్టుకున్నావో తెలియదు కానీ నీ జీవితంలో, నా జీవితంలో మనం ఏది పోగొట్టుకున్నా తిరిగి పోగొట్టుకున్న సంతోషమును సమకూర్చే దేవుడు ఈ దేవుడు. నువ్వు అసమస్యగా తీసుకున్నావేమో. క్రిస్మస్ అంటే ఏదో వచ్చాము, మంచిగా 2 పాటలు పాడారు, యాక్షన్ సాంగ్స్ చేశారు, వర్తమానం చెప్పారు, లేదా ఏదో భోజనం పెట్టారు, పలహారం పెట్టారు, తినేసి వెళ్ళిపోయింది, అయిపోయింది క్రిస్మస్ అనుకుంటామేమో. పోగొట్టుకున్న ఆనందమును తిరిగి ఇచ్చే దేవుడు ఈ దేవుడు. ఏమనుకుంటాను, నీ జీవితంలో ఎవరి గురించి ఆలోచిస్తున్నావు, ఏది పోగొట్టుకున్నావు నాకు తెలియదు కానీ ఈ రాత్రి కాలంలో నీకు నాకు దేవుడు వర్తమానం పంపిస్తా ఉన్నాడు. పోగొట్టుకున్న సంతోషమును, పోగొట్టుకున్న ఆనందమును, పోగొట్టుకున్న వైభవమును తిరిగి ఇచ్చే దేవుడు. ఈ క్రిస్మస్ అంటే అది. యేసు గురించి తెలుసుకున్నాము, మరియమ్మ గురించి కొంచెం తెలుసుకున్నాము, గొల్లల గురించి తెలుసుకున్నాము. ఇంకెవరి గురించి తెలుసుకోవాలి మనము? 5 అని చెప్పాను కదా, 3 చెప్పాను. ఇంకెవరున్నారు? జ్ఞానులు ఉన్నారు. చూడండి, జ్ఞానులు ఏం చేస్తారు. మత్తయి రాసిన సువార్త 2వ అధ్యాయంలో ఉంటుంది. చూడండి, 2వ అధ్యాయం చదవండి.
రాజైన హేరోదేను యూదయ దేశ బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశ జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అన్వేషణ చేస్తా ఉన్నారు వీళ్ళు. జ్ఞానులు ఎక్కడికి వచ్చారు అంటే వాళ్ళు చూడండి, అంత మన చదవడం సమయం లేదు కానీ అది 10వ వచనం చూడండి. వారు నక్షత్రం చూచి అత్యానందభరితులై ఇంటిలోకి వచ్చి తల్లిని మరియును ఆ శిశువును చూచి సాగిలపడి ఆయన పూజించి తమ పెట్టెలు విప్పి బంగారం సాంబ్రాణి గోడమును కానుకలుగా ఆయన సమర్పించే. జ్ఞానంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇచ్చే హృదయము. నువ్వు దేవునికి ఇస్తున్నావా, మనుషులకి ఇస్తున్నావా? మనకి ఏం కావాలి? ఒక క్రైస్తవునికి కావాల్సింది ఏంటంట ఇచ్చే హృదయము. ఒక గిన్నెడు చన్నీళ్ళు ఇస్తేనే కూడా ఏముంటదంట దేవుడు, ఏముంటదంట దేవుడు? ఒక గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే పరలోకమందు నీకు ప్రతిఫలం ఉంటదని చెప్పాడు. ఏమి ఇస్తున్నాము? జ్ఞానులు ఎంతో దూరం నుంచి వచ్చారు కదా, ప్రభు దగ్గరకు వచ్చారు. ఈ దినం వల్ల క్రైస్తవం అంతా భిన్నముగా మారిపోయింది. జ్ఞానులు వచ్చిన తర్వాత ఏం చేశారంటే వారు పెట్టెలు విప్పారు. ఇస్తున్నావా దేవునికి అర్పణ? నిరుదమైన పెట్టి ఇవ్వగలుగుతున్నావా? ఇహ సంబంధంగా ఆత్మ సంబంధం 2 విధంగా మీతో మాట్లాడుతా ఉన్నాను. నువ్వు దేవునికి ఇచ్చుకో, నీ చేయి కురుచు అయిపోయిందంటే ఆశీర్వాదం కూడా ఏమైపోతుంది? కురుచు అయిపోతుంది. దేవుడికి ఇష్టమేమో, దేవుడికి నీ యొక్క దేహమును నీ హృదయమును ప్రభు సేవకు ప్రభుకు అర్పించలేకపోతే ఇక సంబంధమైన ఆశీర్వాదం చూడలేము, పరలోక సంబంధమైన ఆశీర్వాదం కూడా మనము చూడలేము. విప్పారు వారి పెట్టెలు, అర్పణ అర్పించారు. దూరం నుంచి వచ్చామండి, ఎంతో దూరం నుంచి వచ్చాము, ఈ క్రిస్మస్ వచ్చామండి, మా ఆటో ఛార్జీలు కానీ ఇప్పించాను అని అడిగారా? లేదు లేదు లేదు, వాళ్ళు అలా అడగలేదు. వారి ప్రభుకి ఇవ్వడము నేర్చుకున్నారు, పెట్టెలు ఇవ్వడం నేర్చుకున్నారు, వారి గుప్పిట్లు ఇవ్వడం నేర్చుకున్నారు. వారి హృదయం విప్పారు, సాగిలపడి నమస్కారం చేశారు, పూజించారు ఆయనను. ఆయన దేవుడిని గుర్తించారు, ఆయన స్వస్థపరిచే దేవుడిని గుర్తించారు, ఆయన దీవించే దేవుడిని గుర్తించారు కనుక 2.5 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు అండి? 2.5 సంవత్సరాలు పట్టింది. జ్ఞానులు ప్రభుని పుట్టిన తర్వాత జ్ఞానులు తూర్పు దేశంలో వచ్చడానికి. గొర్రెల పాక అంతా లేదు అక్కడ, పశువుల పాక ఎక్కడ వచ్చిందగా వారి ఇంటిలోనికి వచ్చారని ఉంది. అప్పుడు మరియమ్మ యేసు ఇంట్లోని నివాసం చేస్తున్నారు. అప్పుడు యేసు వారు పుట్టేసి 2.5 సంవత్సరం అయింది. వారు అన్వేషణ చేసి వారు 2.5 సంవత్సరం ఒంటిల మీద ప్రయాణం చేశారో, లేకపోతే ఏనుగుల మీద ప్రయాణం చేశారో, ఏ వాహనం ఉపయోగించారో తెలియదు కానీ వారు యేసు వారిని కనుగొనడానికి దాదాపుగా 2.5 సంవత్సరాలు పట్టింది. బట్టి వారు అన్వేషణ చేసి వారి మార్గంలో ఎంతో ఖర్చు ఉండొచ్చు, ఎంతో డబ్బు వ్యయం చేశారు, ఎంతో డబ్బు వ్యయం చేశారు. మధ్య మధ్యలో ఎక్కడెక్కడ బస చేసి డేరాలు వేసుకుని టెంట్లు వేసుకుని వారి అన్నం వారే వండుకొని అలాగే అన్వేషణ చేసుకుంటూ 2.5 సంవత్సరంలో ప్రయాణం చేసి ప్రభువుని కనుగొన్నారు. మన పక్క ఉన్న మందిరానికి రాలేము, ఇంటి పక్కన ప్రార్థన జరిగితే రాలేము. చలండి, శీతాకాలము త్వరగా ముగించేస్తే బాగుండు, త్వరగా ఇంటికి వెళ్ళిపోవాలి, చలి పెడుతుంది. కానీ జ్ఞానులుగా చలి ఏమి లేదు. ఆ ఎండ వారిని వారి అభ్యంతరం చేయలేదు. ఆ యొక్క చలిగాలి, ఆ ఎండ, ఇంకా వర్షంలో వారి యొక్క అన్వేషణకు ఎక్కడ ఆటంకం కాలేదు. నువ్వు ప్రభుని ఆరాధించడానికి వచ్చావు, ఏది ఆటంకం అయిపోయింది నీకు? ఈ లోకంలో ఏది నీకు ఆటంకం అయిపోయింది? ప్రభుల దగ్గర రావడానికి, ప్రభుని దగ్గర ఆరాధించడానికి, నీ ఉదయం ఇప్పడానికి, నీ గుంపుట్లు ఇప్పడానికి, ప్రభుకి ఇవ్వడానికి ఏది ఆటంకం చేస్తుంది? జ్ఞానులు మనకి ఇచ్చే నేరుగా ఇచ్చే సందేశం ఏంటంటే మనం ఇవ్వడము నేర్చుకోవాలి, హృదయం ఇవ్వాలి, దేవునికి అర్పణ అర్పించాలి. 5వదిగా మనం నేర్చుకోవాల్సింది దూతలు. దూతలు ఉన్నారు, దూతలు ఉన్నారు. వారు ఏం చెప్పారు? సందేశం ఏం చెప్పారు? గొల్లలకి ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన వర్తమానం. ఒకటే వర్తమానం వాళ్ళ దగ్గర ఉన్నది, లేకపోయిన మాటని చెప్పలేదు వాళ్ళు. వాళ్ళ నోరిప్తే ఏమొచ్చింది? సువర్తమానమే. కొంతమంది నోరిప్తే అబద్ధము, కొంతమంది నోరిప్తే రకరకమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు, కొంతమంది నోరిప్తే ద్వేషము, కొంతమంది నోరిప్తే కలహం ఉంటది. కానీ వాళ్ళు ఏముంది? మహా సంతోషకరమైన సువర్తమానమే. ఆ దూతలు తీసుకొచ్చి నిల్చోబెట్టారు. గాబ్రియల్ దూత తీసుకొచ్చి నిలబెడితే దూత ఏం చెప్తుంది? సువర్తమానం చెప్తుంది, మంచి వార్త. కొంతమంది ఉంటారు, లేనిపోయిన మాటలనే చెప్తారు. వారి మీద వీరి మీద వారు చెప్పి వారి కుటుంబంలో ఏం చేస్తారు? విచ్ఛిన్నం చేస్తారు. అలాంటి వారి మాట
గోలలు వినలేదు. అలాంటి వారి మాట ఎవరు? ఏసేపు వినలేదు. ఏసేపు లోకస్తుల మాటలు ఉంటే, లేక సంబంధమైన మనిషి ఇరుపరమైన మాటలు ఉంటే ఏసేపు యొక్క జీవితము మరి యొక్క జీవితము ఐక్యపరచబడి ఉండేది కాదు. కానీ మరి ఎవరు మాట్లాడారు? దూత మాట్లాడారు. స్వర్తమానము ఎవరు మాట్లాడతాము? దేవుని సేవకులు మాట్లాడడానికి ఇష్టపడుతున్నావా? దేవుని వాక్యం చెప్పిన దైవజనులు, యాజకులు నిన్ను ప్రేమించి నిన్ను గద్దించి హెచ్చరిక చేసినప్పుడు వారి ఆజ్ఞలు వారు మాట్లాడడానికి ఇష్టపడుతున్నావా? నిన్ను లోకంలోకి తీసుకుని పోయే ఈ సంబంధాలు మాట్లాడినామేమో విచ్ఛిన్నమైపోతుంది కుటుంబము. ఏసేపు మరి యొక్క జీవితం కట్టబడిందంటే మరి ఎవరు మాట్లాడినారో? ఏసేపు దూత మాట విన్నాడు. మందు వారి భయం పోయిందంటే సువర్తమానం విన్న తర్వాత వారు వెళ్ళి ప్రభుని ఆరాధించారు. ఎవరి మాట వింటున్నాం మనము? ఈ రాత్రి కాలంలో ఎవరి మాట వినేవారుగా ఉన్నాము? 5 జీవితం దేవుడు మన ముందు ఉంచాడు. క్రిస్మస్ ఆరాధనగా, క్రిస్మస్ అలవాటుగా ఆచారం చేసుకుని వెళ్ళిపోదామా? అలా చేయడానికి దేవుడు ఇష్టపడట్లేదు. అలా చేయడానికి వీలేదు. మనము మన ఆ విధంగా ఏసేపు వలె దూత మాట విన్నట్లు, లేకపోతే ఎవరు గొల్లల వలె దూత మాట విని వారు ఎలా దేవుడు ఆరాధించారో, ఏసేపు దూత మాట విని ఎలా తన గృహం కట్టుకున్నాడో దేవుని యొక్క మాట. యాజకులు ఏమన్నాడు? దేవుడు సైన్యములకు అధిపతి యెహోవా దూతలని చెప్పాడు. దేవుని పిల్లల మాట వినకుండా మనం ఏం చేస్తాము? లోకస్తుల మాట వింటాము. మనం పాడు చేసే వారి మాట వింటాము. దేవుని సేవలో కొండలు చెప్పిన వారి మాట వింటాము. వారేమీ పాడైపోయారు కానీ మన కుటుంబం మనమే పాడు చేసుకుంటాము. ఏసేపు అలాగేనుంటే మరి అని చేర్చుకునేవాడు కాదు. లోకరక్షకుని తన చేతులను ఎత్తుకుని ఆడించుకునేవాడు కాదు. కానీ వారి ఇరువురు జీవితం ఐక్యపరచబడి వారు ఏం చేస్తారు? ఇహలోకంలోనికి క్రీస్తును పరిచయం చేస్తారు. అలా మనం కూడా ఐక్యంగా ఉండి కుటుంబ జీవితంలో కానీ, సంఘ జీవితంలో కానీ, వ్యక్తిగత జీవితంలో ప్రభుత్వం ఐక్యపరచబడి ఈ లోకంలోనికి క్రీస్తును మనం పరిచయం చేసినట్లుగా పరిశుద్ధాత్మ శక్తి మనకు సహాయం చేసి కాపాడగాక.